వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు నేడు తెరపడింది. తాజా మంత్రివర్గ విస్తరణలో కరీంనగర్ జిల్లాకు అధిక ప్రాధాన్యత. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు దక్కని ప్రాధాన్యత. నిరాశకు గురైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. AICC, TPCC నేతల బుజ్జగింపుతో శాంతించిన సీనియర్ నేత. సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన BRS అధినేత కేసీఆర్, KTR, హరీష్ రావు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించిన BRS అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని చేపమందు ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం. ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన వృద్ధుడు గుండెపోటుతో మరణించాడంటున్న అధికారులు. ప్రతి ఇంటికొక ఛత్రపతి శివాజీ తయారు కావాలి. నిజామాబాద్ నగరంలోని బోర్గాంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యానికి తీవ్ర తిప్పలు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో డీలర్లకు, ప్రజలకు ఇబ్బందులు. శివాజీని ఆదర్శంగా తీసుకుని పిల్లలను పెంచడమే తల్లిదండ్రుల బాధ్యత. RSS సింధూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ భారత కార్యదర్శి చిత్తుల లక్ష్మణరావు. నిజామాబాద్ నగరంలోని రావుజీ సంఘం హైస్కూల్లో ఘనంగా 2005-2006 పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆనాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడి చేసిన పూర్వ విద్యార్థులు. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని ఆశించి భంగపడిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి కోపం వచ్చింది. IACC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముజ్జగింపులతో కూలయ్యారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ ఎదుట ప్రకటించారు. మీ సేవలను పార్టీ గుర్తిస్తుందని, తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్కు సుదర్శన్ రెడ్డికి భరోసా ఇచ్చారు. కాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కుతుందని సుదర్శన్ రెడ్డి ఆశించారు. కాంగ్రెస్ వర్గాల్లోనూ ఆ మేరకు చివరి వరకు చర్చ జరిగింది. అయితే చివరి నిమిషంలో కేవలం BC, SC సామాజిక వర్గాలకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించింది. దీంతో సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. సుదర్శన్ రెడ్డి నివాసానికి AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్న ప్రభాకర్, CM సలహాదారు వేం నరేందర్ రెడ్డి, MP అనిల్ యాదవ్లు వెళ్లారు. తాజాగా వీరి బుజ్జగింపులు ఫలించాయి. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావులతో మాట్లాడేందుకు మీనాక్షి నటరాజన్, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు AICC రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ ప్రత్యేకంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి నెల రోజుల తర్వాత అధిష్టానంతో మాట్లాడి మంత్రి పదవి వచ్చేలా హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం నుండి మంత్రులు తుమ్మల, జానారెడ్డి వారు కూడా కలిసి నెల రోజుల తర్వాత మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఈ నెల 11వ తేదీన ఓసీల తరపున AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా 3కి కేబినెట్లో స్థానం కల్పించారు. హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్తగా నియమితులైన 3 మంత్రులతో రాజ్భవన్లో ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అల్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. నూతన మంత్రులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. రాజ్భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి BRS అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
హైదరాబాద్ మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గోపీనాథ్ భార్య పిల్లలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మాగంటి కుమారుడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాశోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, పద్మారావు గౌడ్, ఆశన్నగర్ జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, సేరి సుభాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం 5:45 నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడీ సాధారణ స్థితికి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని నాంపల్లిలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం నెలకొంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్లో నిలబడ్డ వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. హైదరాబాద్లోని నాంపల్లిలో చేప ప్రసాదం కోసం క్యూ లైన్లో నిలబడి మరణించిన ఆ వృద్ధుడు మెదక్ జిల్లాకు సంబంధించిన సత్యనారాయణ అని తెలుస్తుంది. సత్యనారాయణ వయసు 77 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అతని మృతి నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇవాళ రేపు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయమే చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను దాదాపు 140 కేటాయించారు. అలాగే నాంపల్లి దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ప్రతి ఇంటికి ఒక ఛత్రపతి శివాజీ తయారు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తులైన రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజున బోర్గాంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ వీరత్వం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులకు, హిందూ ఆడబిడ్డలను లవ్ జిహాద్ పేరుట జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ప్రతి ఇంట్లో ఒకరు ఛత్రపతి శివాజీ తయారు కావాలన్నారు. ఛత్రపతి శివాజీని గొప్ప వీరునిలా తీర్చిదిద్దిన తల్లి జీజీబాయ్ నేటి మహిళలకు ఆదర్శం అన్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు ఉగ్గుపాలతో వీరత్వాన్ని నేర్పించాలన్నారు. గోవులను తల్లిగా భావించే హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవధ జరుగుతున్న ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరించడంపై మండిపడ్డారు. గోవధను హిందువులంతా ఒకటే ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మందిరాలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్న ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన, హిందూ ఆడబిడ్డలపైన దాడులు జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ సేవా సమితి ఇందూరు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మూజే లక్ష్మణరావు, కార్యదర్శి రవి, కోశాధికారి జగన్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివాజీని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగే, కానీ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది కాదు, మనమందరం కూడా ఆలోచించుకొని అనేక సార్లు మనం సమావేశం పరచుకొని సమస్యలు ఎప్పుడున్నా కానీ హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి హిందూ నగరంలో ఏ సమస్య వచ్చినా నా కుటుంబంలో సభ్యుడి సమస్యగా భావించి అందరం కూడా. ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బేజారవుతున్నారు. రోజంతా షాపుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ షాపుల్లో 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పల్లెల్లో నెట్వర్క్ సమస్య, కొత్త సాఫ్ట్వేర్పై అవగాహన లేక డీలర్లు బయోమెట్రిక్లతో కుస్తీ చేస్తుండడం కనిపిస్తుంది. బయోమెట్రిక్ కాంటాలు 3 సార్లు వేయాల్సి రావడంతో కనీసం ఒక్కరికి 25 నిమిషాలు పడుతుంది. నిజామాబాద్ జిల్లాలో 4,02,217 రేషన్ కార్డులుండగా 13,10,012 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 759 షాపులుండగా ప్రతి నెల 8,733 లక్షల మెట్రిక్
మెట్రిక్ టన్నుల రైస్ అవసరం. గతంలో ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున దొడ్డు రకం బియ్యం ఇచ్చేవారు. వాటిని ఎక్కువ మంది తినకుండా అమ్ముకునేవారు. డీలర్ల ఆధ్వర్యంలో దందా నడిచేది. ఏప్రిల్ నెల నుంచి స్టేట్ గవర్నమెంట్ సన్న రైస్ పంపిణీ షురూ చేశాక డిమాండ్ పెరిగింది. ఇది వరకు రేషన్ దుకాణాల్లో కోటా వారంలో ముగిసేది. ఇప్పుడు ఒకేసారి 3 నెలల బియ్యం ఇవ్వాలని కేంద్ర సర్కార్ ఆదేశించడంతో పరిస్థితి మారింది. ఈ పాస్ మిషన్లో కేంద్రం వాటా బియ్యం పంపిణీకి ఒకసారి స్టేట్ షేర్ ఇవ్వడానికి మరోసారి డీలర్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తుంది. రైస్ కాంటాలను 2 సార్లు వేయాల్సి ఉంది. ఈ రకంగా 3 నెలల రైస్ పంపిణీకి 6 సార్లు బయోమెట్రిక్ వేలిముద్రలు, 6 సార్లు కాంటాలు వేయాల్సి రావడంతో టైం ఎక్కువ తీసుకుంటుంది. సర్వర్ సమస్య తలెత్తినప్పుడు మొదటికి వస్తుంది. బ్లూటూత్కు లింక్ చేసిన కొత్త సాఫ్ట్వేర్పై డీలర్లకు ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. టార్గెట్ ప్రకారం 3 నెలల రైస్ మొత్తం 26,200 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ నెల 30 దాకా ఇవ్వడం డీలర్లకు కష్టతరంగా మారింది. కామారెడ్డి జిల్లాలో 2,56,732 కార్డులుండగా 9,35,007 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల 5,907 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ అవసరం కాగా 3 నెలల కోటా కలిపి మొత్తం 17,711 లక్షల టన్నులు పంపిణీ ప్రహసనంగా మారింది. కోవిడ్ లాక్డౌన్ టైంలో 2020 అక్టోబర్లో సెంట్రల్ గవర్నమెంట్ 2 నెలల రైస్ ఒకేసారి పంపిణీ చేయించింది. రేషన్ షాపులు, స్కూల్ రూమ్లు, అంగన్వాడీ సెంటర్లతో పాటు లోకల్గా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్లో బియ్యం బస్తాలు అన్లోడ్ చేసి చకచకా 4 రోజుల్లో పంపిణీ ముగించారు. మధ్యాహ్నం అరగంట భోజన విరామం తప్పితే ఉదయం 8 గంటలకు తెరిచిన షాపులో రాత్రి 10 గంటల వరకు 30 కార్డులకు పంపిణీ దాటడం లేదు. ఎండకు తోడు ఉక్కబోత వాతావరణంలో నిలబడలేక సంచులు క్యూలో పెట్టి నీడ వెతుక్కుంటున్నారు. కొందరు రోజంతా నిరీక్షించిన ఉత్తి చేతులతో వెళ్లి మరుసటి రోజు దుకాణం ఓపెన్ చేయక ముందే వచ్చి కూర్చుంటున్నారు. జిల్లాలో ఒక షాప్కు కనీసం 500 నుంచి గరిష్టంగా 800 కార్డులు ఉన్నాయి. వీటన్నింటికి నెల రోజుల పంపిణీ పూర్తి చేయడానికి టోకెన్ సిస్టమ్ పెట్టాలని యోచిస్తున్నారు. రోజుకు 25 కార్డుల చొప్పున పంపిణీ ప్లాన్ చేశారు. అయితే ఇంకా ఫస్ట్ నుంచి 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేరు. దొరుకుతాయో అన్న అభిప్రాయంతో వాళ్ళు ఎండలో నుంచుకుంటున్నారు. వాళ్ళతో మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్క గంటలో 10 మందికి కూడా కావట్లేదు. సర్వర్ కూడా రావట్లేదు. ఒక్కరికి ఒక్క కార్డు మీద 6 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. అట్లా 3 months ఇవ్వాలండి. చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్క మెంబర్కి 20-25 minutes పడుతుంది. సర్వర్ రాకపోతే ½ an hour కూడా పడుతుంది. చాలా లేట్ జరుగుతుంది. శివాజీని ఆదర్శంగా తీసుకుని పిల్లలను పెంచడమే నేటి తల్లిదండ్రుల బాధ్యత అని విద్యాభారతి దక్షిణ భారత కార్యదర్శి ఆయాజితుల లక్ష్మణరావు అన్నారు. నేటి తరం తల్లిదండ్రులందరికీ శివాజీ జీవితమే ఆదర్శమని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ యొక్క పిల్లలను పెంచాల్సిన బాధ్యత వారి మీద ఉందని జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీ సభ్యులు, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాజితుల లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సామ్రాజ్య దినోత్సవానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, గురువులు ఆచార్యుల యొక్క మార్గదర్శనంలో ప్రతి యుగంలో మహనీయులు ఉద్భవించారని, ఆచార్యుల యొక్క ధర్మ మార్గాన్ని అనుసరించి ధర్మ సంస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మం సనాతనమైందని, హిందుత్వాన్ని వేరే ఇతర మతాలతో పోల్చడం మూర్ఖత్వమని ఆయన పేర్కొన్నారు. హిందువులు ఇతర మతాలను విమర్శించడం మానేసి ముందు తాము ఎంత ఆచరణాత్మకంగా హిందుత్వాన్ని అనుసరిస్తున్నామో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యవాహ అర్గుల సత్యం, సహకార్యవాహులు సుమిత్ కుమార్, వెంకటేష్, శివాజీ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మణరావు, కోశాధికారి గజానన్, నల్ల దినేష్ రెడ్డి, నగరంలోని అధికారులు, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని రావుజీ సంఘం హైస్కూల్ 2005-2006 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని రావుజీ సంఘం హైస్కూల్లో 2005-2006 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల నాటి పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట హాజరు కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడి చేశారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను శాల్వా పుష్పగుచ్చంతో సన్మానించారు. అనంతరం వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, ఆనాడు ఉపాధ్యాయులు చెప్పిన విద్యాబుద్ధుల వల్లే నేడు ఉన్నత రాణించామని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి చేసిన నృత్యం అందరినీ ఆకర్షించింది. మీరు ఇన్ని సంవత్సరాలు మా దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని వాటిని మర్చిపోకుండా ఒక డిసిప్లిన్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయున్ని ఫోన్ ద్వారా కానీ ఇంటికి వెళ్ళి కానీ కాంటాక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అలాగే లైఫ్లో కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా గౌరవించాలి. ఏ స్టేజ్లో వాళ్ళు మనకు సేవలు చేశారు ఇప్పటిదాకా.
వాళ్ళ వృద్ధాప్య దశలో కూడా మీరు వారికి ఖచ్చితంగా సేవలు చేయండి. అలాగే నెక్స్ట్ తల్లి తండ్రి తర్వాత గురువులను మర్చిపోవద్దు ఎప్పటికీ, ఎందుకంటే మీరు కూడా కాబోయే గురువులు అవుతారు కొన్ని సంవత్సరాలకి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అలకవీడారు. స్వతహాగా సహనంతో ఓపికతో వ్యవహరించి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి దశాబ్దాలుగా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ తన పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజీనామాస్త్రాన్ని సంధించేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం ఆయన అన్ని సిద్ధం చేసుకుని రాజీనామా చేసేందుకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. తన రాజీనామా నిర్ణయాన్ని అతి కొద్ది మంది తన సన్నిహితులకు తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరితోనూ చర్చించలేదని తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు మంత్రి పదవి కావాలనే ఆలోచనతోనే ఉన్న సుదర్శన్ రెడ్డి ఏకంగా మంత్రి హోదాలోనే లెటర్ హెడ్ ప్రింట్ చేయించే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ఇప్పటికీ కూడా లెటర్ ప్యాడ్ ప్రింట్ చేయించలేదని నియోజకవర్గంలో టాక్. మంత్రి పదవి కోసం అంతగా నమ్మకంతో ఎదురు చూసిన పెద్ద ఆయనకు 2వ విడత మంత్రివర్గ విస్తరణలో కూడా మొండి చేయి దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సీనియర్ నేతగా ఉన్న తాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలుమార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు అధిష్టానం కేబినెట్లో తనకు చోటు దక్కించకపోవడంపై పెద్ద ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. తనకు మంత్రి పదవిని దక్కించని ఎమ్మెల్యే తనకు ఉన్న ఒకటే లేకున్నా ఒకటేననే ఆలోచనతో సుదర్శన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2వ విడత మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని ఆ మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి పదవి దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. కాంగ్రెస్ అగ్రనేతల ఆదేశంతో టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు సుదర్శన్ రెడ్డిని రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో కల్కి భగవాన్ భక్త బృందం ఆధ్వర్యంలో కల్కి భగవతి భగవానుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో శ్రీ భగవతి భగవాన్ల కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారన్నారు. చాలా మందికి భక్తులకు కళ్యాణం కాని వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన వివాహం జరుగుతుందన్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, బాంధవ్యాలలో ప్రేమ, అనుగ్రహం భక్తులందరికీ శ్రీ భగవతి భగవాన్లు ఇస్తారన్నారు. ఈ కళ్యాణ వేడుకల్లో అన్నదానం ఏర్పాటు ఉంటుంది. అందరూ ప్రసాదం స్వీకరించి అమ్మా భగవాన్ సేవా సమితి నిజామాబాద్ జిల్లా సభ్యులు నేతి మోహన్, చంద్రమోహన్, జితేందర్, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్ తదుపరి భక్త బృందం పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి మేము అమ్మభవన్ ధర్మంలో ఉన్నాము. ఇంకా 30 సంవత్సరాలు కూడా చాలామంది అమ్మభవన్ ధర్మంలో కొనసాగుతున్నారు. ఇక్కడ అందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుమూలంగా మేము అద్భుతాలు అనేటివి ఆరోగ్యపరంగా కానీ తర్వాత మానసిక ఆనందంగా. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో పట్టణ పేరిక కళ్యాణ మండపం అత్యంత వైభవంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలో పట్టణ పేరిక కళ్యాణ మండపం అత్యంత వైభవంగా ప్రారంభించారు. కలశ పూజతో ప్రారంభించుకొని గణపతి హోమం, యజ్ఞం, పూర్ణాహుతి, సత్యనారాయణ పూజా కార్యక్రమం నిర్వహించుకొని నగరానికి చెందిన మండలాల ప్రజలు పేరిక సంఘం చేరుకొని అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. పేరిక సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకొని సంఘానికి తోడ్పడిన వారికి సన్మానించుకోవడం జరిగింది. భవిష్యత్తులో సంఘానికి అందరూ ముందుండాలని సంఘం అధ్యక్షులు సందిలే లింగం తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు, మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపలకు డిమాండ్ పెరిగింది. భీమ్గల్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ సందడిగా మారింది. మృగశిర కార్తె మృగశిర నక్షత్రం ద్వారా సూర్యుని ప్రవేశం మరియు సంచారాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె అనేది సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే రోజు. ఇది సాధారణంగా జూన్ మొదటి వారం రోజులలో వస్తుంది. ఈ రోజున ప్రజలు చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఋతుపవనాల ఆగమనం మరియు వర్షాల ప్రారంభమని భావిస్తారు. మృగశిర కార్తె రోజు నైరుతి ఋతుపవనాలు మొదలవుతాయి. వేసవి వేడి నుండి ఉపశమనం లభించి వర్షాలు కురిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తారు. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ముఖ్యంగా ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి ఇది ఎంతో మేలు అని చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడడానికి చేపలు తింటారు. మృగశిర కార్తె రోజున సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రోజున చేపలు తినడం ద్వారా పుణ్యాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా చేపలు తినే సాంప్రదాయం వెనుక ఉన్న ఆరోగ్య కారణాలు, వాతావరణ మార్పులు, శాకాహారులకు ప్రత్యామ్నాయాలు, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆ వివరాలు తెలుసుకుందాం. తొలకరి పలకరింపులను మోసుకొచ్చే మృగశిర కార్తె చేపలను తింటారు. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం చివరలో వచ్చే రోహిణి కార్తెలో ఎండలకు రోజులు కూడా మిగులుతాయని సామెత ఉంది. రోహిణి కార్తె పూర్తి కాగానే తొలకరి చినుకులను మోసుకొస్తుంది. ఊళ్ళో జరుగుతున్న అవినీతి అక్రమాలను చూసి అన్నదాత ఆక్రోశానికి గురయ్యాడు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు.
ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ప్రధాన రహదారిపై ఎడ్ల బండి నిలిపి అక్కడే పడుకుని నిరసన తెలిపాడు. చర్చనీయాంశమైన ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మాక్లూరు మండలం గంగడమందలోని రాజులగుట్టను కొందరు స్వార్థపరులు ఆక్రమించుకొని యథేచ్ఛగా మొడం తవ్వేస్తున్నారు. మరికొందరు సర్కార్ స్థలాన్ని చేజెక్కించుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. ఈ తతంగాలను చూసి కలత చెందిన ఈ గ్రామానికి చెందిన రైతు రాజన్న ఆక్రమణకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాక్లూరులో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రధాన రహదారికి అడ్డుగా ఎడ్ల బండి నిలిపి అక్కడే పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు ఎంత సముదాయించినా వినలేదు. అవినీతిని అరికడితే తప్ప కదిలే ప్రసక్తి లేదంటూ మొండికేశాడు. చివరకు సోదరుడు, కుటుంబ సభ్యులు వచ్చి నచ్చజెప్పడంతో ఆయన నిష్క్రమించాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి హనుమ రామయ్య చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు ఉయ్యాలవాడ గ్రామంలో 26 మంది నిజమైన లబ్ధిదారులకు కేటాయించి శంకుస్థాపన చేశామని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్లో అన్ని వర్గాలకు సమాన్యాయం జరుగుతుందని హనుమ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఉయ్యాలవాడ పంచాయతీ పరిధిలో 27 లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా నిరుపేదలు అయిన అర్హులందరికీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పార్టీలకి సంబంధం లేకుండా పార్టీ అతిగా ఒకటే పార్టీ మా పార్టీలో ఇస్తామనేది కాకుండా అన్ని పార్టీ వాళ్ళని కూడా బేరీ చేసుకొని ఉన్న వాళ్ళు అర్హులా కాదా అనేది చూసి ఇవ్వడం జరిగింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు. సాలూరు మండలంలో మెరుగు పండుగ సందర్భంగా చేపల మార్కెట్ వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు. పండుగను పురస్కరించుకొని భారీ సంఖ్యలో ప్రజలు చేపలు కొనుగోలు చేయడానికి బారులు తీరారు. చేపల మార్కెట్లతో పాటు చికెన్ దుకాణాల వద్ద కూడా ప్రజల రద్దీ అధికంగా ఉంది. ప్రజలు తమకు ఇష్టమైన చికెన్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. సాధారణంగా శనివారం కొందరు ఉపవాసాలు పాటిస్తారు. ఈ కారణంగా మెరుగు పండుగను ఈరోజు ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ సందర్భంగా మాంసాహారం తినడం ఒక సాంప్రదాయంగా ఉంది. అందుకే చేపలు, చికెన్ కొనుగోలుకు జనాలు ఎగబడ్డారు. సాలూరు మండలంలో మెరుగు ఉత్సాహంగా సాగుతుంది. కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మొదటి కరోనా కేసు శనివారం నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని క్వారంటైన్కు పంపించారు. కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న తరుణంలో జిల్లాలో మొదటి కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాల భవనం కూలడం వల్ల విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని SJWHRC ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరే పరామర్శించారు. నిన్న కుబీర్ మండలంలోని అంతనే గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రారంభించి విద్యార్థులను పిలిపించి ఒక ఫోటో దిగి పుస్తకంలో అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం వద్దకు వెళ్లి ఆడుకోవడంలో నిమగ్నం కాగా భవనం స్లాబ్ ఒకేసారి కూలడంతో 4 విద్యార్థులకు గాయాలు, ఒక విద్యార్థికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి బైన్స ఏరియా ఆసుపత్రి నందు చికిత్సలో భాగంగా ఎడమ కాలు 3 చోట్ల విరిగి ఎముకలు బయటకు రావడం జరిగింది. సంఘటన జరిగిన 20 గంటలకు MEO వచ్చి విద్యార్థిని పరామర్శించి వెళ్లారు. ఇప్పటి వరకు DO రాకపోవడం, సంఘటనపై విచారణ జరపకపోవడం విచారకరం. నూతన పాఠశాల ప్రారంభ దశలోనే ఇటువంటి సంఘటనలు ఎదురైతే విద్యార్థులను తల్లిదండ్రులు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరే మాట్లాడుతూ ఈ విద్యార్థికి పూర్తి స్థాయిలో ఆరోగ్యం కుదుటపడే వరకు ప్రభుత్వం పట్టించుకొని ఆర్థిక సాయాన్ని అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అలికి దత్తాత్రి, అంతర్న్యాయలేశ్వర్, తల్లిదండ్రులు సుజాత రాజేశ్వర్ పలువురు ఉన్నారు. నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి బైన్సాకు రావడం జరిగింది. నిన్న కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామంలో బడిబాట కార్యక్రమం అనేటువంటిది నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాలకు పిలిపించుకొని ఫోటో దిగి పిల్లల్ని పట్టించుకోకుండా అక్కడ బుక్స్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు అక్కడే ఆడుకోవడము, ఆడుకుంటున్నటువంటి దగ్గర శిథిలావస్థలో పురాతన పాఠశాల శిథిలావస్థలో ఉంది. అది కూలి 4 పిల్లలకు మామూలుగా గాయాలయ్యాయి. ఈ అబ్బాయికి మాత్రము పూర్తిగా ఒక కాలు అనేటటువంటిది 3 చోట్ల విరగడం, అందులో నుంచి ఎముక అనేటువంటిది బయటకు రావడం. ఆ ఫోటో చూస్తూ ఉంటే కళ్ళకు కన్నీరు కాదు రక్తం వస్తుందండి. కాబట్టి మరి ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ గురించి మరి ఎన్నోసార్లు పలుమార్లు MEO గారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడము,
జరిగిందనేటటువంటిది ఇక్కడ మనకు తల్లిదండ్రుల ద్వారా గ్రామస్తుల ద్వారా తెలుస్తున్నది. అయ్యా అధికారులారా, ఒక్కసారి ఆలోచించండి. పాఠశాల ప్రారంభ దశలోనే ఈ విధంగా ఉంది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ యొక్క విద్యార్థులు బడికి రావాలనంటే ఇలా జరిగినట్టయితే ప్రజలు ప్రతిఘటిస్తున్న ఇంధనాల ఫ్యాక్టరీపై ఎందుకు ఇంత మమకారమని, ఇంధనాల ఫ్యాక్టరీపై తిరగబడిన ప్రజలపై పెట్టిన కేసులను రద్దు చేయాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఇంధనాల ఫ్యాక్టరీ వద్దని స్థానిక ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ఇంధనాల ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి మరి ఏర్పాటుకు పూనుకోవడం, ప్రతిఘటించిన ప్రజలపై కేసులు పెట్టి అరెస్టులకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. గద్వాల జిల్లా జోగులాంబ మండలం పెద్ద దన్వాడలో మాకు ఇంధనాల ఫ్యాక్టరీ వద్దు అని అనేక రోజులుగా ఆందోళనకు పూనుకున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందువల్ల ప్రజలు అక్కడ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడితే ప్రజలపై కేసులు పెట్టి జైలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెద్ద తాన్వాడలో ప్రైవేట్ బౌన్సర్ను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ప్రజలు విసిగిపోయి తాత్కాలిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై ప్రజలు జీవించలేని పరిస్థితి వస్తుందని అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రజా విస్తరణకి వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుగా దూకుడుగా ఇంధనాల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి పూనుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రజలు జీవించే హక్కుపై దాడి చేయకుండా ప్రభుత్వం ఇంధనాల ఫ్యాక్టరీని ఉపసంహరించుకోవాలని, ప్రజలపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రమేష్, కె రాజేశ్వర్, బి కిషోర్, డివిజన్ నాయకులు ఆరు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణలో 30 ఫ్యాక్టరీలకు అనుమతిస్తే నిర్మల్ జిల్లా గోదావరి పైన, అట్లాగే నారాయణపేట జిల్లాలో కృష్ణా నది పైన, అట్లాగే ఈరోజు గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది పైన నిర్మించే ఇది ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల మీద రైతాంగం, అశేష ప్రజానీకం మాకొద్దు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో మీరైతే మాకు ఆశ చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలని చెప్తున్నారో ఇది కూడా మాకు వద్దురా బాబు, మా వ్యవసాయాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పేసి చెప్తాను. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. శనివారం కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. కూల్చివేతకు అనుమతులు తీసుకున్నప్పటికీ ఇటీవల వర్షాల కారణంగా ఆలస్యమైందని వెల్లడించారు. ఈ ఘటనలో 2 విద్యార్థులు గాయపడ్డారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పాఠశాలల శిథిల భవనాల కూల్చివేతకు రోడ్లు భవనాల శాఖ నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు తీసుకుని తక్షణమే కూల్చివేత ప్రక్రియ చేపట్టనున్నామని తెలిపారు. విద్యార్థులు భద్రతాయుత వాతావరణంలో చదివేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీ ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీ ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గల్లీవాసులు అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన కార్యదర్శి నీలగిరి చందు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కుల సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉండాలని ఈ పోచమ్మ పండుగను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పులి జైపాల్, కోశాధికారి సరళ రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు శంకర్, రాకేష్, సంఘ సభ్యులు రాజారాం, దయానంద్, రాజేశ్వర్, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మ గల్లీ ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవార్లకు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్షాకాలం మొదలు కావడానికి ముందే రైతులందరూ పాడి పంటలతోటి సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం గత 30-40 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని పోచమ్మ గల్లీ మాల సంఘం పెద్దలు మరియు గల్లీవాసులందరూ చాలా ఆనందోత్సవాలతో జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. పండుగలకు పబ్బలకు మున్సిపల్ కార్మికులు దూరం అవుతున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు పండుగకు దూరం అవుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న బక్రీద్ ఉండడం వలన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మెరుగు పండుగ ఉన్నా కూడా సెలవు ఇవ్వడం లేదు. సెలవులు ఇవ్వకుండా కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పండుగలు ఉన్నా కనీసం సెలవు ఇవ్వకుండా హాఫ్ డే చేయించుకుంటున్నారు. కార్మికులు ప్రభుత్వం ఒక పక్కన ఆదివారం సెలవు ఇవ్వాలని చెప్పినా కూడా మున్సిపల్ అధికారులు మాత్రం కార్మికులను బెదిరించుకుంటూ పనిచేస్తున్నారు. కనీసం కార్మికులకు సేఫ్టీ కూడా ఇవ్వకుండా వాళ్ళ రాజ్యాంగం పనిచేసుకుంటున్నారు అని అంటున్నారు. శ్రమ దోపిడీకి గురవుతున్నామని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పని చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 26,000 ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఇప్పటికే వ్యాపారులు చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. బతికి ఉండేలా నీటి తొట్టెలను ఏర్పాటు చేసి భారీగా నిల్వ ఉంచారు. కమ్మడపల్లి ప్రాంతాల్లో మత్స్యకారుల చేపల అమ్మకాలు జోరందుకున్నాయి. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో చేపల మార్కెట్లలో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చేపల రకాలను బట్టి కిలో 200 నుంచి 450 రూపాయలు అమ్మడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గాల్రా మండలం ముల్కనూరు గ్రామ పరిధిలో నుండి మున్నేరు ఏరు నుండి గాల్రా డోర్నకల్ వెళ్లేందుకు నూతన కాలువ ఏర్పాట్లకు భూములను పరిశీలించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ రమేష్ రెడ్డి కాలువ ప్లాన్ను ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వివరించారు. రైతులకు అనుకూలంగా ఉండే విధంగా త్వరలోనే కాలువ పనులను ప్రారంభిస్తానని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముల్కనూరు ఎంపీటీసీ మాలత్ వెంకట్లాల్, సొసైటీ చైర్మన్ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం సాయంత్రం గాజుల రాజమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఇదిలా ఉండగా ఆమె నివసిస్తున్న ఇంటి పక్కన స్థలం గొడవతో ఆమె మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించి ఉండవచ్చని స్థానికుల ద్వారా తెలిసింది. రాజమణి మృతితో అంబేద్కర్ కాలనీలో విషాదం నెలకొంది. ఆ నంబర్ నుంచి వాళ్ళ ఏదైతే గంగోని రాజేశ్వర్ ఉన్నాడో ఆ ఇంటి ఓనరు ఈ నంబర్ మీద ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని గత 7 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మేము సిఐ దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఎస్ఐ దగ్గరికి పోయినాం. 3 టౌన్లో కేసు చేయడం జరిగింది. ఎస్ఐ దగ్గరికి పోయి సిఐకి కూడా చెప్పడం జరిగింది. మరి లాస్ట్కు మాకు న్యాయం జరుగుతలేదు. కలెక్టరేట్ కూడా మేము పోయి చెప్పడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు నేడు తెరపడింది. తాజా మంత్రివర్గ విస్తరణలో కరీంనగర్ జిల్లాకు అధిక ప్రాధాన్యత. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు దక్కని ప్రాధాన్యత. నిరాశకు గురైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఏఐసీసీ, టీపీసీసీ నేతల బుజ్జగింపుతో శాంతించిన సీనియర్ నేత. సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించిన బీఆర్ఎస్ అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని చేపమందు ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం. ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన వృద్ధుడు. గుండెపోటుతో మరణించాడంటున్న అధికారులు. ప్రతి ఇంటికొక ఛత్రపతి శివాజీ తయారు కావాలి. నిజామాబాద్ నగరంలోని బోర్గాంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యానికి తీవ్ర తిప్పలు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో డీలర్లకు, ప్రజలకు ఇబ్బందులు. శివాజీని ఆదర్శంగా తీసుకుని పిల్లలను పెంచడమే తల్లిదండ్రుల బాధ్యత. ఆర్ఎస్ఎస్ సింధూరు నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ భారత కార్యదర్శి ఆయే చిత్రుల లక్ష్మణరావు. నిజామాబాద్ నగరంలోని రావుజీ సంఘం హైస్కూల్లో ఘనంగా 2005-2006 పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆనాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడి చేసిన పూర్వ విద్యార్థులు. ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.